వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ఘనంగా నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అమ్మవార్ల ఊరేగింపు. పోచారం మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అమ్మవార్ల ఊరేగింపు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్వజిగూడలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ అమ్మవార్ల ఆలయంలో అమ్మవార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం బైండ్ల పూజారులు జగన్ ఎల్లయ్యలు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మెయిన్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి అమ్మవార్ల విగ్రహాలతో ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శివసత్తుల పూనకాలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపు కొనసాగగా మాదిక వాడకు చేరుకోగా అడుగడుగున మహిళలు ఎదురు వచ్చి నీళ్ల బిందెలతో సాకలు పోస్తూ అమ్మవార్లకు హారతులిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పోచారం చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, పోచారం మాజీ సర్పంచ్ గాంధారి లక్ష్మీనారాయణ, టీం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, పోచారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్, గాంధారి నర్సింగ్రావు, గాంధారి భాస్కర్, గాంధారి వెంకటేష్, గాంధారి అశోక్, పన్నాల శ్రీనివాస్, గాంధారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇట్లా వెళ్ళిపో. పేరు పేరున ఈ యొక్క ఆలయము అమ్మవారు నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ తల్లికి ఈ యొక్క ఆశీస్సులు ఎప్పుడు అమ్మవారి ఆశలు మీకు ఉండాలని కోరుకుంటున్నాం. జై నల్లపోచమ్మ తల్లికి, జై ఎర్రపోచమ్మ తల్లికి, జై మంకాలమ్మకి, జట్టు వైసమ్మకి, బాబురాలు ఎల్లమ్మకి, పార్వతీ పరమేశ్వరులకి, కొమరేలి మల్లన్నకి, ఐలేని మల్లన్నకి, రాయికి. కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి పోచారం పరిధిలో